మరి ఈరోజే నీ మాట వింటున్న తర్వాత అయినా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఆశీర్వాదం నీ ద్వారానే వస్తుంది. లాభం చెప్తున్నాడు, యాకోబు నాకు ఈ ఆశీర్వాదం రావడానికి గల కారణం నువ్వే. నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు నీ కుటుంబం ఈ సాక్ష్యం చెప్పగలుగుతుందా? ఈరోజు నీ పిల్లలు ఇటువంటి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ఈరోజు నీ బంధువులు ఇటువంటి సాక్ష్యం నీ గురించి చెప్పగలుగుతున్నారా? లాభాన్ అంటున్నాడు యాకోబుతో, యాకోబు నిన్ను బట్టే దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించాడు. లేకపోతే ఈ మందలు ఎక్కడే, ఈ గొర్రెలు ఎక్కడే, ఈ సంపద ఎక్కడది? ఈరోజు ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వే కారణం. ఈరోజు నీ కుటుంబంలో అలా బ్రతకాలి. నా కుటుంబం ఆశీర్వదించబట్టలేదండి, నా కుటుంబం దీవించబట్టలేదండి, ఎన్ని సంవత్సరాలు చూసిన ఇదే కష్టాలు ఇదే కరువు అని అనుకుంటున్నావు. నిన్ను బట్టే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. పోరాడే పటిమ ఒకవేళ నీలో లేదేమో, శ్రేష్టమైన వాటి మీద గురిగలి ఒకవేళ బ్రతుకులేదేమో. అయ్యా యాకోబు కుటుంబాన్ని ఎందుకు ఎంతగానో ఆశీర్వదించావు అని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, యాకోబు గురి కలిగి బ్రతికాడు. యాకోబు బ్రతికి ఎలా ఉందంటే పోరాడాడు. అది పొందుకునేంత వరకు కూడా పోరాటం ఆపలేదు, పోరాడుతూనే ఉన్నాడు. ఈరోజు భక్తి జీవితంలో, ప్రార్థనానుభవంలో నిత్యము పోరాటం ఉండాలి. శ్రేష్టమైన వాటి మీదే గురి కలిగి బ్రతకాలి. దేవుడు నువ్వు అడిగేది కూడా శ్రేష్టమైంది అడగాల. యాకోబు అలాగే అడిగాడు. అందుకే యాకోబుని బట్టి లాభాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు. యాకోబు నిన్ను బట్టే కదా ఈ ఆశీర్వాదం. ఇప్పుడు దాకా మనం అనుకున్నాం యాకోబు అంటే మోసగాడని. యాకోబు ఎవరో తెలుసా? యాకోబుని బట్టి యాకోబు సంతతి ఆశీర్వదించాడు. అంత గొప్పడండి, అంత గొప్ప. ఈరోజు మరి నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది?